నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలోని పీఎం శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల కళాశాలలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న కల్చరల్ అండ్ స్పోర్ట్స్ వీక్ ఘనంగా ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం శ్రీ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలను అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ వారోత్సవాల్లో విద్యార్థులకు పలు క్రీడా సృజనాత్మక పోటీలు నిర్వహించారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీ ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు జరిగాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో డ్రాయింగ్ ఉపాధ్యాయులు మూర్తి ఆదినారాయణ స్పాట్ పెయింటింగ్ పోటీలు నిర్వహించగా, క్రాఫ్ట్ ఉపాధ్యాయులాలు విజయలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులు క్రాఫ్ట్ వర్క్తో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రత్యేక శిక్షణ పొంది తమ ప్రతిభను చాటారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ పూర్ణచంద్రరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్తిరాజు, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు పంపన వీర సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం, మైమ్, సందేశాత్మక నాటికలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను, చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఈఓ పూర్ణచంద్రరావు, హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. అనంతరం వారం రోజులపాటు జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులందరికీ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ప్రతినిధి కర్రీ వీరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు వీరభద్రరావు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఒక చక్కటి సంకల్పంతో ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ మరి ఈ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మరి రోజు పాఠశాలలో చదువుకుని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మరి అది సాధించారంటే అర్థమైంది ఇక్కడ పాఠశాల ఉండబట్టే. మరి పాఠశాల ఇక్కడ ఉండాలంటే ఎవరు ఉండాలి? ఇక్కడ పాఠశాల ఇక్కడ ఉండాలి, కొనసాగాలంటే ఎవరు ఉండాలి? ఇక్కడ పాఠశాలలో విద్యార్థులు ఉంటేనే కదా పాఠశాల కొనసాగుతుంది. మరి విద్యార్థులు లేనప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ నెమ్మదిగా ఇక్కడ పోస్టులు పోతాయి, తర్వాత ఇక్కడ పాఠశాల కూడా క్లోజ్ అయిపోయి